హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మి గారి వంటలకు స్వాగతం. ఈరోజు మనం ఓవెన్ లేకుండా గోధుమ పిండితో బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. కావలసిన పదార్థాలు: 1 కప్పు జల్లించిన గోధుమ పిండి, 1/2 కప్పు షుగర్ పౌడర్, 1/2 కప్పు నెయ్యి, చిటికెడు బేకింగ్ సోడా మరియు తగినన్ని పాలు. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు షుగర్ పౌడర్, చిటికెడు బేకింగ్ సోడా, నెయ్యిని వేడి చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే వేడి చేసి వేస్తే బిస్కెట్స్ క్రిస్పీగా వస్తాయి. ఒకవేళ బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. చేతితో ఇలా కూడా మిక్స్ చేసుకుంటే నెయ్యి మొత్తం పిండిలో స్ప్రెడ్ అవుతుంది. తర్వాత తగినన్ని పాలు పోసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. తర్వాత పిండిని కొంచెం మందంగా తాల్చుకొని ఏదైనా బాటిల్ క్యాప్ తీసుకొని ఈ రకంగా ప్రెస్ చేసుకోవాలి. ఒకవేళ బిస్కెట్స్ పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు మూత తీసుకొని కట్ చేసుకోవచ్చు. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. ప్లేట్ అల్యూమినియందైనా తీసుకోవచ్చు. తర్వాత ఫోర్క్తో ఇలా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత బిస్కెట్స్ అన్నీ ఆయిల్ రాసుకున్న ప్లేట్లో పెట్టుకోవాలి. బిస్కెట్స్పై ఏదైనా డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు. ముందుగా ఒక కడాయిలో ఇసుక కానీ సన్నుప్పు కానీ 5 నిమిషాలు వేడి చేసుకున్న దాంట్లో ఈ బిస్కెట్స్ ఉన్న ప్లేట్ పెట్టుకోవాలి. దీనిపై ఒక మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 15 నుంచి 20 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత బిస్కెట్స్ లైట్గా కలర్ చేంజ్ అవుతాయి. చూశారా ఎంత బాగా వచ్చాయో? చల్లారిన తర్వాత క్రిస్పీగా ఉంటాయి. అంతే, గోధుమ పిండి బిస్కెట్స్ రెడీ. వీటిని పెద్దలు కానీ పిల్లలు కానీ ఎంతో ఇష్టంగా తింటారు. ఇలాంటి రెసిపీలు ఇంకా కావాలనుకుంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.